హలో గైస్, వెల్కమ్ టు ప్రైన్ లాగ్స్. నేను వీడియోలు పోస్ట్ చేయకైతే చాలా రోజులు అవుతుంది. అందుకని ఈరోజు అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అందుకని ప్రస్తుతానికి అయితే కంపెనీకి అయితే వెళ్తున్నా. అంటే రీసెంట్గా అయితే కంపెనీలో పెట్టిన అనమాట ఒక వెహికల్ అయితే. ఇక మా బాలనగర్లో అయితే రోడ్ వరకు అయితే స్టార్ట్ చేసారు. అంటే ఫ్లైఓవర్ పడుతుంది. ఇది యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి అనేసి ఫ్లైఓవర్ అయితే వేస్తారు అనమాట. ఇక కనిపిస్తుంది చూడండి రోడ్ వరకు. అంటే బాలనగర్ పోలీస్ స్టేషన్ నుండి ఆ ముందు బాలనగర్ చౌరస్తా దాటినంత వరకు ఫ్లైఓవర్ అయితే పడుతుంది అనమాట. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సర్వీస్ రోడ్లోనే వస్తున్నాయి అనమాట బెంగళూరు వెళ్ళే బండ్లు. ఇక నేను కంపెనీ కూడా ఎక్కించుకొని అయితే వెళ్తున్నా. వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి మనం అయితే ఒక కిరాయి అవుతుంది అనమాట హైదరాబాద్. గైస్ కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన, డ్రాప్ అయితే వేసేసిన. అంటే నేను పెట్టిన కంపెనీ మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదే గైస్ కంపెనీ. ఇది శ్రీనాథ్ రోటో ప్యాక్ అని అంటారు. ఇది మన ఎంట్రన్స్ అనమాట. అంటే లోపల కవర్లు అయితే తయారవుతాయి. మన డైలీ యూజెస్కి తీసుకుంటాం కదా, కుర్కురేలు కానీ పాల ప్యాకెట్లు కానీ ప్రతిదీ కవర్స్ అయితే ఇందులో అయితే తయారైతే అనమాట. ఇక్కడ నుండి ఈ కొన వరకు అయితే ఒకటే ప్లాంట్, అంటే ఒకటే కంపెనీ. ఇక్కడ వేరే సైడ్ అయితే చుట్టుపక్కలకి వెళ్ళి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను పెట్టిన కంపెనీ మార్నింగ్ 7:30కి రావాలి, డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకెళ్ళాలి. అండ్ ఈవినింగ్ కూడా 7:30. మన ఇంకో వెహికల్ అయితే కిరాయికి పంపించిన అనమాట, వేరే డ్రైవర్కి ఇచ్చి. ఇదైతే తీసుకొని మన ఆరంగల్ అయితే వెళ్తున్నా. పెళ్లి కిరాయి ఉంది ఈరోజు, అందుకని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మెయిన్ గేటు. అంటే చెక్కింగ్ అవుట్ అండ్ ఇన్ వచ్చేటప్పుడు చెక్ చేస్తారనమాట. ఇదే మన జత ఉండే వెహికల్స్. బాలనర్కి వెళ్ళి 2 వెహికల్స్ అండ్ షాద్నర్కి వెళ్ళి 2 వెహికల్స్ అయితే తీసుకొస్తారు కంపెనీ వర్కర్స్ని. మేమైతే బాలనర్కి వెళ్ళి 2 వెహికల్స్ అండ్ తీసుకెళ్ళి డ్రాప్ అయితే వేసేసిన. అండ్ ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని అయితే రావాలి. యూటర్న్ చేసుకురావాలంటే చాలా ముందుకైతే వెళ్ళాలి. మొత్తం రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. ముందల పెద్దపల్లి గేట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే యూటర్న్ చేసుకొని రావాలి. ఇక ఫ్లైఓవర్ పని అయితే స్టార్ట్ అయిందన్నమాట బాలనగర్లో. గైస్ ముందలైతే ప్యాసింజర్ అయితే వేసుకొని అయితే వెళ్తా షాద్నగర్ అయితే. అక్కడికి వెళ్ళి మన ఆరంగల్ అయితే వెళ్ళాలి కిరాయి అయితే. మొత్తం రోడ్ వరకే. గైస్ పార్టీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా, కానీ గల్లీలో ఉందని చెప్పారు. బండి అయితే లొకేషన్లో పెట్టినా, టిఫిన్ అయితే చేద్దామని వెళ్తున్నాను అనమాట. ముందర బాగుంటుంది టిఫిన్ సెంటరు. మన కాలేజ్ రోడ్లో కుల్జా భవాని టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా అక్కడనే చేస్తాను అనమాట టిఫిన్ అయితే. వచ్చేసరికి మన వాళ్ళు అయితే ఎక్కి కూర్చురు, దాదాపు ఫుల్ అయిపోయింది. ఇద్దరు అయితే గాయస్ వచ్చేదారులు అయితే మా వాళ్ళు అయితే ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి అనే టెంపుల్ దగ్గరికి అయితే తీసుకురా అని చెప్పారు. అంటే మధ్యలోనే కదా చూపించుకుని బాబు అంటారంటే తీసుకొచ్చాను అనమాట. ఇది అమ్మపల్లి ఇక్కడ అంటారంట. ఇక్కడ ఇది లోపల సీతారామచంద్ర స్వామి అని ఉంది ఇక్కడ, అంటే రాములవారు ఉంటారంట లోపల అయితే. గైస్ వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే ఏం తీయలే, ఎందుకంటే మొత్తం పెద్దవాళ్ళే ఉండే వెహికల్లా. మొత్తం అబోవ్ 65-70 ఏజ్ ఉన్న వాళ్ళే ఉండే. మళ్ళీ వాళ్ళ ముందర వీడియో తీస్తే మళ్ళీ ఏమనుకుంటారు అనేసి తీయలే. మీకు తెలుసు కదా, మళ్ళీ పెద్దవాళ్ళు ముందర వీడియో తీస్తే ఎట్లా చేస్తారో. వద్దు బాబు అని టెన్షన్ పడతారు అనేసి వీడియో అయితే తీయలే. అందుకని ఇక్కడైతే వచ్చి ఆపిన తర్వాత వీడియో అయితే రికార్డ్ చేసిన. మొత్తం సార్ వాళ్ళే ఉన్నారు, మనం కూడా ఎందుకు వీడియో తీయడం అని తీయలే. ఇక్కడైతే చూపిస్తారు చూడండి. ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన. అమ్మపల్లి అంట ఇది. ఈ శంషాబాద్ నుండి 5 km వచ్చింది లోపలికి. లొకేషన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ చూపిస్తారు చూడండి మీకు. ఇక దగ్గరనే అనేసి మన శంషాబాద్ నుండి ఒక 5 km వచ్చింది ఇక్కడికి. దారి మధ్యలోనే నేను కూడా తీసుకొని అయితే వచ్చిన. ఇక్కడ రీసెంట్గా ఏమో చేసినట్టు ప్రోగ్రామ్ చేసినట్టు, అందుకని ఇవన్నీ తీస్తారు అన్నమాట. ఇక్కడ వెళ్ళి ఇక్కడ పుష్కరిణి లాగా ఉంది. మంచిగా ఉంది పాతగా.
పురాతన కాలం నాటి పుష్కరిణి. వాటర్ ఐటమ్ బాగానే ఉన్నాయి కానీ స్నానాలు చేస్తారో చేయరో తెలియదు ఇక్కడ. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కూడా బాగానే తీస్తారు ఇక్కడ సైడ్కి వెళ్ళి. ఇక ఎక్కించుకొని అయితే బయలుదేరినా నేనైతే. ఇక వచ్చేసారు గైస్. బండి అయితే పార్కింగ్లో పెట్టేసిన. ఇదే అది పార్కింగ్. మన వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారు, ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వెళ్ళారు. ఇక లోపలికి నేను కూడా వెళ్ళిన అనమాట. వెళ్ళి టిఫిన్ అని చేసేసిన, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మంచిగా కూర్చున్నా ఫ్యాన్ కింద. ఏం చేస్తాం గైస్, ఇక కూర్చోవాలి ఇక మనం కూడా, ఇంకా తప్పదు. ఇక మన వాళ్ళు వెళ్ళినప్పుడు మనం గిట్టంగా వెళ్ళిన టిఫిన్లకి. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత తినేసి భోజనాలు చేసి ఇక బయలుదేరిన. ఇక శంషాబాద్ ఫ్లైఓవర్ మీద అయితే పోతున్నా. అండ్ ఇక వెళ్ళేసి డ్రాప్ కూడా చేసేసిన. లొకేషన్లో డ్రాప్ చేసి ప్యాసింజర్ అయితే తీసుకొని వెళ్తున్నా. ఆడొక్కరు ఈడొక్కరు దొరుకుతున్నారు అనమాట. ఎక్కించుకొని అయితే ఇక మెల్లగా బయలుదేరిన. ఇక్కడ డ్రాప్ చేసి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయేదే. మార్నింగ్ 8:30కి వెళ్తే 2:30 వరకు అయిపోయింది అనమాట ఈరోజు మన డ్రాపు. అండ్ గైస్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.